కోపం నీది కాని బావది కాదక్కా. నీ మీద జాలితో ప్రేమగా చూసుకున్నాడే కాని నిన్ను ఎప్పుడు ఏం అనలేదు కదా, ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు కదా. నాలాగా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అంత మంచివాణ్ణి ఎందుకక్క ఏదో సాధించాలని చూడ్డాం? నిన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటూ బావని ఎందుకక్క తప్పుగా చూస్తావు? ఇక నుంచైనా మారక్క, మారు. రేపటి రోజులన్నీ మీకు కలిసొస్తాయక్క. మధు కూడా మంచిదే, నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. తన మీద అనవసరంగా ద్వేషం పెంచుకోకక్క. నా ద్వేషం సంగతి అటుంచి గాని నాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పింది నిజమేనా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నానక్క. దేవుడి మీద ఒట్టేసి నీ మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను, అది పచ్చి నిజం. బావ తన గుండెల్లో దాచుకున్నాడు. నిన్ను ఎప్పుడు చులకనగా చూడలేదు, అది గుర్తించుకో అక్క. వేస్ట్ ఫెలో, చేసిందంతా చేసి ఎలా ఉందని అడుగుతున్నావా? ఎలా ఉంటుందిరా? గుండెలు పగిలేలా ఏడుస్తుంది. సిగ్గు లేకుండా మళ్ళీ దాని వివరాల గురించి అడుగుతున్నావా? పోలీసులు వచ్చే వరకు నోరు తెరవకు, మూసుకొని కూర్చో. లైఫ్తో ఆడుకొని ఇంకా ఎలా ఉందని అడుగుతున్నావా? గుణగారు, ధరణి బాగానే ఉందిగా? తనకి ధైర్యం చెప్పడానికి పక్కన జనని గారు ఉన్నారు కదా? మీరేం వరి అవ్వకండి. జనని మా అక్క ఎక్కడుందో వెతకడానికి బయలుదేరింది. అయినా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ధరణి పక్కన మా అత్తయ్య బాలు ఇద్దరు ఉన్నారు. తనకేం కాదు, మీరేం వరి అవ్వకండి. 20 ఏళ్లు ప్రాణంగా పెంచాడు. గారాబంగా చూసి తన గుండెల్లో దాచుకున్నాడు. నేనెంత కుమిలిపోతున్నానో ఈయన కూడా అంతకంటే ఎక్కువ కుమిలిపోతూ ఉంటారు. పాపం, ధరణినే తన కన్న కూతురు అనుకున్నారు కదా. నేను కాల్ చేస్తాను, మీరు మాట్లాడండి. ఇదిగోండి. హలో బాలు, ఒకసారి అక్కకివరా మాట్లాడాలి. అలాగే నాన్న. అక్క, నాన్న, బుజ్జమ్మా, ఎడవకమ్మా. నీ ఏడుపు విని నేను తట్టుకోలేనమ్మా. నీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు. నన్ను క్షమించండి నాన్న, ఈ విషయం మీతో చెప్పలేకపోయాను. నేను అర్థం చేసుకోగలను తల్లి. ఇలాంటి విషయాలు ఎలా చెప్పుకోగలుగుతారు? నీకేం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు గుండె నిబ్బరంగా ఉంటేనే మేం బాగుండగలం తల్లి. ఉంటానమ్మా, జాగ్రత్తమ్మా.
రండేసే గారు, మీ గురించి వెయిట్ చేస్తున్నాం. వీడిని అరెస్ట్ చేయండి. వీడు మా అమ్మాయిని థ్రెట్ చేసి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి దొంగచాటుగా పెళ్లి చేసుకోవాలని చూశాడు. వీడొక దుర్మార్గుడు సార్. వీడిని క్షమించడానికి కూడా వీల్లేదు. వెంటనే వీడిని కస్టడీలోకి తీసుకోండి. అవును సార్, వీడి మీద ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపించకండి. చేసిన తప్పుకి సరైన శిక్ష విధించండి. ప్లీజ్ సార్, ఎలాగైనా వీడియో బయటికి రాకుండా చూడండి. మీరేం వర్రీ అవ్వకండి సార్. మేము సైబర్ బ్రాంచ్కి ఇన్ఫామ్ చేశాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ వీడియో బయటకు రాకుండా మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్ సార్, అరెస్ట్ చేయండి. ఓకే సార్. గెట్ హిమ్. ఏయ్ పద, ఏయ్ నడు, పద. మావయ్య నేను మారిపోయాను మావయ్య. గుణ గారు, మీరు కూడా స్టేషన్కి రావాలి. మీ స్టేట్మెంట్ చాలా అవసరం. అలాగే సార్. గుణగారు, నేను కూడా వస్తాను. పర్లేదు ప్రతాప్ గారు, మీరు మధు దగ్గరికి వెళ్ళండి. మధు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది కదా. ఈ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. వీలైనప్పుడు వచ్చి ధరణిని కలవండి. తను కూడా కాస్త ధైర్యంగా ఫీల్ అవుతుంది. సరేనండి. గుణగారు, ఒక్క నిమిషం. గతంలో నా మాటలతో చేతలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటాను సార్. నన్ను క్షమించండి సార్. పర్లేదండి, అవన్నీ మర్చిపోండి. మనసులో ఏం పెట్టుకోకండి. మీ ప్లేస్లో నేనున్నా అలాగే చేసి ఉండేవాణ్ణేమో. మీరింకా మాటలతో సరిపెట్టారు. నేనైతే చేయి చేసుకునేదాకా వెళ్ళేవాణ్ణి. మీరు అదొక పీడకల్లాగా మర్చిపోండి. రే తరుణ్, పద. సరే నాన్న. అని చాలా ఆవేశంగా వెళ్ళారు. అక్కడికి ఏం చేశారో ఏంటో నాకు భయంగా ఉంది. నానా, ఏమైంది నానా? ఏం జరిగింది? మీరు వెళ్ళి ఏం చేసి వచ్చారు? నేనేం చేసింది లేదమ్మా. ఆ పాపాత్మల పాపం పండింది. వాళ్ళ దుర్మార్గానికి తగిన శిక్ష పడింది. ఏమండి? శారదా, వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ఏమండి? శారదా, ఏమైంది శారదా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చాలా తప్పులు చేశానండి. నువ్వు తప్పు చేయడం ఏంటి? అవునండి, ఏడవకు. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సింది చూద్దాం. ఏయ్, ఏడవకు శారదా. సరే. మార్నింగ్ నుంచి మీరు భోజనం చేయలేదు. పదండి, తిందురు గాని. రండి. మధు, రా వెళ్దాం. రామ్మా. ధరణి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడా? ఆ ధీరజ్ గాన్ని బతకనివ్వను. కేశవ, కేశవ ఆగు. ఎక్కడికి? నువ్వు అడ్డు రాకు. ఈ రోజు వాడి రక్తం కళ్ళ చూడకపోతే నా పేరు కేశవే కాదు. వద్దు కేశవ, నా మాట విను. ప్లీజ్, నా మాట విను. చిన్నప్పటి నుంచి దాన్ని ఎత్తుకొని పెంచాను. ఎంతో ప్రేమగా చూసుకున్నాను. అలాంటి ధరణి జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే నేను చేతులు ముడుచుకొని కూర్చోవాలా? వద్దు, వద్దు కేశవ, ప్లీజ్ నా మాట విను. వద్దు కేశవ, నా మాట విను కేశవ. నువ్వు అడ్డు రాకో.
ఈ రోజు వాడు రక్తంలో కొట్టుకు చావకపోతే నా మనసుకి శాంతి ఉండదు. నా పేరు కేశవే కాదు. జరుగు. కేశవ వద్దు, ప్లీజ్ నా మాట విను. ఆవేశపడకు, ప్లీజ్ వద్దు, నా మాట విను. నువ్వు అనవసరంగా ఆ ధీరజ్ మీద దాడి చేస్తే బాధపడాల్సింది నేను. మధు, నీకు తెలియదు ధరణి ఎవరనుకుంటున్నావు? నా బావ కూతురు. ఎంత కాదనుకున్నా అది నా మేనకోడలు. దాని కళ్ళకి వాడి రక్తం బహుమానంగా ఇస్తాను. నన్ను వెళ్ళనివ్వు. నా మాట విను కేశవ, వెళ్ళకు ప్లీజ్. కేశవ వెళ్ళు, వెళ్ళి వాడిని కసి తీర పొడిచి చంపే. ఆ తర్వాత పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. నేను ఒంటరిగా మిగిలిపోతాను. నా జీవితం నాశనం అయిపోతుంది. ధరణి జీవితం నాశనం అయిపోయింది కదా అని నువ్వు పగ తీర్చుకుంటే నేనేమైపోతాను? అయినా నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని నువ్వు నన్ను ఇలా వదిలేసి కక్ష తీర్చుకోవాలని చూస్తున్నావా? నువ్వు జైల్లో వెళ్ళి కూర్చుంటే నీ మనసు శాంతిస్తుంది, కానీ నేను ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకాలి. చేసుకున్న పెళ్లికి అర్థం ఉండదు. ఎవరి కోసం ఎదురు చూస్తూ బతకమంటావు? ఆలోచించు. నేను ఉంటారు దానిలో బతకలేను. ప్లీజ్ నా మాట విను. నాకు అన్యాయం చేయకు. ప్లీజ్ కేశవ, అర్థం చేసుకో. అర్థం చేసుకో ప్లీజ్. నేనంటే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళు, వెళ్ళి నీ కక్ష నువ్వు తీర్చుకో. నేను నీకు అన్యాయం చేయను. ఐ ప్రామిస్. జనని అంతు చూడాలని బుల్లెట్స్ కూడా లోడ్ చేసుకొని రెడీగా ఉన్నాను. ధీరజ్ సౌమ్య మారి భయపడి నన్ను భయపెట్టి మగ మార్చేలా చేశారు. అయినా ఒకందుకు ఇది మంచిదే. వాళ్ళంతా ఒక్కటే వీళ్ళు వాళ్లతో చేతులు కలిపి నన్ను మోసం చేసి దెబ్బ కొట్టినా కొడతారు. అందుకే ఇదే కరెక్ట్ ప్లేస్. ఆ జననిని ఎలాగోలో ప్లాన్ చేసి నా కాళ్ళు పట్టుకునేలా చేసుకోవాలి. నన్ను గెంటేశానని నేను ఓడిపోయాను అని భ్రమ పడుతూ ఉండొచ్చు. ఇక్కడి నుంచే తిరిగి శక్తి పుంజుకుంటా. ఈ శక్తి దెబ్బ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తా.
ఎవరు? నేనే. శక్తి, శక్తి. ఎవరు? నేనే శక్తి, నేనే. డోర్ తీ. సౌమ్య, సౌమ్య నువ్వేనా? నేనే శక్తి. డోర్ ఓపెన్ చేయి. సౌమ్య, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా. అది ఏంటి టెన్షన్ పడుతున్నావు? సరే లోపలికి రా. రా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళా. హే జనని, వద్దు, వద్దని చెప్తున్నా. ఏ జనని, వద్దు, ఆగు, అక్కడే ఆగు. ఆగవే, ఈ క్షణంతో నీ ఆట కట్టు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈ రోజు నీ చరిత్రకి ఆఖరి పేజీ. నిన్ను అంతం చేసి దగ్గరుండి పాడి కట్టిస్తాను. పరిగెత్తే ప్రయత్నం చేస్తే ఆయాసం తప్ప ప్రయోజనం ఏ ఉండదు. ఆగో, ఆగో, శక్తి, ఆగో. జనని, నేను కట్టుకున్న కోటంతా కూల్చేశావి. నా తమ్ముడికి నన్ను దూరం చేశావు. ఆ ఇంటి నుంచి బయటికి గెంటేశావు కదా. జనని, నేను ఓడిపోయాననుకున్నావు. ఈ శక్తి ఓటమి అంగీకరించదు. నువ్వో నేను ఇవాళ తేల్చుకుందాం. నీ చేతిలో నేను చావడం కాదు, నా చేతిలో నువ్వు చస్తావు. చాలు, చాలు. నీకు నరకం చూపించడమే కాదే, నిన్ను నరకానికి పంపిస్తాను. అప్పుడే అప్పుడే నాకు మనశ్శాంతి. నీ చావుని నేను సెలబ్రేట్ చేసుకుంటానే. నువ్వు నాకు పాడి కట్టించడం కాదు, నిన్ను నేను పైలోకానికి పంపుతాను. ఎందుకైనా మంచిది, నేను మెల్లగా ఇక్కడి నుంచి తప్పించుకోవడం బెటర్. నన్ను కాల్చకండి, నన్ను కాల్చకండి. మీ పగ ప్రతీకారం నా మీద తీర్చుకోకండి. నేనెంత ఆఫ్టర్ ఆల్ దాన్ని. నన్ను వదిలేయండి. మీరు కొట్టుకోండి. మీరు తెలుసుకోండి. నన్ను కాల్చొద్దు, నన్ను కాల్చొద్దు. అయ్యో, వదులు, వదిలే, నన్ను కాల్చకండి. వదిలివే, వద్దు. జనని, 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 చంపొద్దు, పేల్చొద్దు.
చెప్పవే, ఇప్పుడు చెప్పు. నాగుపావుల మెలికలు తిరుగుతూ నానా డైలాగులు మాట్లాడావు కదా, ఇప్పుడు వదులు డైలాగులు. బుల్లెట్ నీ నోట్లోకి పంపిస్తాను. నా బతుకుతూ చెలగాటువాడా, నా కూతురు బతుకు కూడా నాశనం చేయాలని చూస్తావే పాపిష్టిదానా. కన్న తండ్రినే చంపిందానివి, నిన్ను దేవుడు కూడా క్షమించడు. నీ తమ్ముడు నిన్ను కేవలం ఇంట్లో నుంచి మాత్రమే గెంటేశాడు. నేను నిన్ను ఈ లోకం నుంచి పైకి పంపించేస్తానే. చెప్పు. నన్ను చంపద్దు, జల్లి నన్ను చంపద్దు, చంపద్దు. కదిలావంటే నీ తల పేలిపోతుంది, జాగ్రత్త. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి గెలిచేది న్యాయం, ధర్మం. నీలాంటి నీచురాల్ని చంపి నా చేతులెందుకు మల్లం చేసుకుంటాను? నేనెందుకు హంతకురాలనవుతానే? అలా అని నిన్ను వదిలేను. నిన్ను కటకటాల్లో పెట్టిస్తాను, నీకు ఉరి శిక్ష పడేలా చేస్తాను. జనని వద్దు, జనని వద్దు, జనని. శక్తి, నువ్వు చేసిన నేరాలన్నీ మీ అబ్బాయి లొంగిపోయి వివరంగా చెప్పాడు. గుణ, అసలు నీ మీద కేసు పెట్టి పోలీసులకు అప్పగించడం కాదు, నరికి పోగులు పెట్టాలన్నంత కోపంగా ఉంది. ఎన్ని రోజులు మన కలిసిందాం రా సీరియల్ని ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు సరికొత్తగా వస్తున్న జానకి పరిణయం అనే సీరియల్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.